సైకాలజీలో డెవలప్మెంట్ స్టేజెస్ మీదకు మీకు ఎంత క్లారిటీ ఉంది? ప్రసిద్ధ సైకాలజిస్ట్ ఎల్జబెత్ హర్లాక్ చెప్పిన 10 దశలపై ఇప్పుడు మీకు చిన్న టెస్ట్. ఈ వీడియోలో 10 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సరైన జవాబులు మీరు గెస్ చేయగలరా? చూద్దాం మీ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. మొదటి ప్రశ్న చూసినట్లయితే, నవజాత శిశువు దశలో ప్రధాన లక్షణం ఏమిటి? సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో రాయండి. ఆప్షన్స్ A to D వరకు ఇవ్వడం జరిగింది. సామాజిక అవగాహన, ప్రతిచర్యలపై ఆధారపడడం, భావోద్వేగ నియంత్రణ, భాషా అభివృద్ధి. సరైన సమాధానం గుర్తించినట్లయితే సమాధానం ఏమవుతుంది? ప్రతిచర్యలపై ఆధారపడడం. రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న, శైశవ దశ 0 నుండి 2 సంవత్సరాలలో ముఖ్య అభివృద్ధి ఏది? తార్కిక ఆలోచన, భాష మరియు చలనం అభివృద్ధి, వృత్తి ఎంపిక, భావోద్వేగ నియంత్రణ. సరైన సమాధానం చూసినట్లయితే భాష మరియు చలనం అభివృద్ధి. భాష మరియు చలనం అభివృద్ధి. మూడవ ప్రశ్న చూసినట్లయితే, పూర్వ బాల్యం 2 నుండి 5 సంవత్సరాలలో పిల్లలు ఏ లక్షణాన్ని ఎక్కువగా చూస్తారు? ఇది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. టెట్ అండ్ డిఎస్సిలో తప్పకుండా రావడం జరుగుతుంది. ఇది సైకాలజీ నుండి ఇచ్చినటువంటి మరియు MCQS. పూర్వ బాల్యం అంటే 2 నుండి 5 సంవత్సరాలు. పూర్వ బాల్యం అంటే 2 నుండి 5 సంవత్సరాలు పిల్లలు ఏ లక్షణం ఎక్కువగా చూపిస్తారు అని అంటే సరైన సమాధానం చూసినట్లయితే మీరైతే ఆప్షనల్స్ చదువుకోండి. సరైన సమాధానం ఏంటంటే కల్పన శక్తి. సరైన సమాధానం కల్పన శక్తి అంటే ఏ లక్షణాన్ని చూపిస్తున్నారు. నాలుగవ ప్రశ్న, ఉత్తర బాల్యం. పూర్వ బాల్యము, ఉత్తర బాల్యము చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 6 నుండి 10 సంవత్సరాల్లో ముఖ్య అభివృద్ధి ఏమిటి? ఇది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 6 నుండి 10 సంవత్సరాల ముఖ్య అభివృద్ధి ఏమై ఉంటుంది? ఆప్షనల్స్ చదువుకోండి. చదివిన తర్వాత సరైన సమాధానం చూసినట్లయితే సామాజిక నైపుణ్యాలు మరియు పాఠశాల అభ్యాసం. ఇది సరైన సమాధానం. 5వ ప్రశ్న చూసినట్లయితే, యవ్వనారంభ దశ అంటే 11 నుండి 12 సంవత్సరాలలో ప్రధాన మార్పు ఏంటిది? అంటే యవ్వనారంభ దశలో ప్రధాన మార్పు ఏమై ఉంటుంది ఈ సంవత్సరాలలో? ఆప్షన్స్ మీరు చదువుకోండి. సరైన సమాధానం చూసినట్లయితే శారీరక మార్పుల ప్రారంభం అనేది జరుగుతుంది. శారీరక మార్పుల ప్రారంభం అనేది జరుగుతుంది. శారీరక మార్పుల ప్రారంభం అనేది జరుగుతుంది. సరైన సమాధానం. 6వ ప్రశ్న చూసినట్లయితే, పూర్వ కౌమారంలో ముఖ్య లక్షణం ఏమిటి? ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ముఖ్య లక్షణం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మరి ఇందులో ముఖ్య లక్షణం ఏంటిది? సరైన సమాధానం వ్యక్తిత్వ నిర్మాణం అనేది సరైన సమాధానం. ఇక్కడ వ్యక్తిత్వ నిర్మాణం అనేది సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే, ఉత్తర కౌమారం ఏ విధంగా ఉంటుంది? ఉత్తర కౌమారం ఏ విధంగా? ఉత్తర కౌమారం అంటే 18 నుండి